నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి పర్యటించి పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు బిల్లుల రూపాయలను అందజేశారు. రైతుల కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని సురేందర్ రెడ్డి తెలిపారు. ధాన్యం కంటాన్ని చేసిన వారం రోజుల్లోనే ఖాతాలకు డబ్బులు జమ చేస్తారని చెప్పారు. దళారులను నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. జై తెలంగాణ. తెలంగాణతో ఏదైతే ధర ఇచ్చిందో 2020 రూపాయలు సన్నరకం, పొద్దు రకం, అదేవిధంగా 2040 రూపాయలు. అవి రెండు కూడా రైతులు వచ్చి మీరు పండించిన ధాన్యాన్ని సొసైటీ ద్వారా మీరు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు కాబట్టి సొసైటీకి ఇచ్చి ఇతర ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోకుండా గవర్నమెంట్ కూడా ఈ ట్యాబ్ ఎంట్రీ చేసిన తర్వాత వారం రోజులకి డబ్బులు కూడా రైతుల అకౌంట్లో పడుతూ ఉన్నాయి. తప్పకుండా అందరూ కూడా రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. తెలంగాణతో